కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ప్రధానంగా రాశిలోనే శుభగ్రహాలు 3 వచ్చి కూర్చున్నాయి. మరి 3 శుభగ్రహాలు రాశిలో ఉండడం, ధనస్థానంలో కేతువు, లాభస్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు, భాగ్యంలో శని. ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్లో శుభగ్రహాలు 3 రాశిలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభగ్రహాలు 3 ఎప్పుడైతే రాశిలో ఉన్నాయో కొంచెం కంఫర్ట్నెస్ ఇస్తుంది, ఒక తెలియని ధైర్యం, అమ్మాయి నేను ఏదైనా సాధించగలను, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఈ గురువు శుక్ర బుధులతో కలిసినటువంటి గురువు పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి చక్కగా అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వివాహం అయిందని సంతానం విషయం ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి కూడా సంతాన అభివృద్ధి, మరియు ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వారికి వస్తాయి. కుజుడు ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలో ఉండి కేతువుని చూస్తున్నాడో దూరంగా పంపించడం సంతానాన్ని, అంటే వాళ్ళు ఉద్యోగం కోసమనో, వ్యాపారం కోసమనో, చదువు కోసమనో దూరంగా వెళ్ళడం జరుగుతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉండేటువంటి వారికి, లేదా ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో ఈ యొక్క గురు శుక్ర బుధుల యొక్క దృష్టి దాని మీద ఉన్నందుకు కాస్త బ్యాంకింగ్ రిలేటెడ్ వాటిలో కొంత అనుకూలత, తండ్రి గారికి కూడా కాస్త అనుకూలత కలగడం ఈ గురు శుక్ర బుధులు రాశిలో ఉండేటువంటి ప్రభావం మీద. అయితే మీకు ధనపరంగా బాగుండాలి, కంఫర్టబుల్గా బాగుందండి, కానీ ధనపరంగా ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నాము, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ లేవు అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాలలో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని మంత్రం చేసుకోండి. మరియు వీటితో పాటు ప్రధానంగా మీరు నవగ్రహాల్లో కుజ కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే లగ్నంలో చూడడానికి గురువు ఉన్నప్పటికీ శని రాహు ఎనర్జీస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి మీకు గురువులతో లేకపోతే బ్యాక్లాగ్స్, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి దీని మూలంగా. అది కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఈ శుభగ్రహాలు ఉన్నప్పుడు దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడం, వేరే వేరే ప్రాంతాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో, అంటే లగ్నము, ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయో అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే బట్టల షాప్ వాడు ఏదో స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా ఏదో 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నది మీ భావం నుంచి, మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయి. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మజాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసిందా లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసిందా అనేటువంటి చూడాలి. ఒక గ్రహంతో కలిసిందా, 2 గ్రహాలతో కలిసిన, 3తోన, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూడములో కూడా పుడతారు. అష్టగ్రహ కూడం ఇస్ వెరీ రేరెస్ట్ థింగ్ అన్నమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహాలు.
ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపి ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది అంటే ఏంటి? నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్య ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ. ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతుంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్ గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏమిటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయని చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాలు కలయిక అంటే ఏమిటేమిటి? రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహువు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కూర్చున్న జాతకుడు చూడండి, ఈ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో శుభగ్రహాలు, పాపగ్రహాలు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, ఇచ్చేటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ వరుస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటాయి ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాన్ని 12వ భావం చెప్తుంది. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉంటాం. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతని కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు మెడ ఉంది, మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మనం. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి, కానీ కింద కాళ్ళు, పై భాగం తొడ దగ్గర మూవ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేదు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలనుకుంటే ఉండాలనుకుని 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా, లేదా కాంపిటేటివ్ గా తీసుకోవాలా, లేదా కాంపిటీషన్ గా ఫీల్ అవ్వాలా, లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి. అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6
దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభ స్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాల ప్లేస్లో శుభుడు, పాపగ్రహాల ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏంటి, ఆ పాపం గ్రహాలు మీకు అక్కడ మంచిని ఇస్తుందా లేకపోతే ఇబ్బందిని ఇస్తుందా అంటే ఎలాగా. ఆరులో పాపగ్రహాలు ఉన్నాయండి, కానీ అవి ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, ఆరులో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాలకు ఆరో స్థానం, అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది ఆరో భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీరు మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి. 5వ భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రయ్య.